హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది పండగకి స్పెషల్‌గా బొబ్బట్లు చేస్తున్నారా? ఇంట్లో అందరూ తింటూ శనగలు తినకూడని వాళ్ళు తినలేకపోతున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్ల, పెద్ద అందరూ తినొచ్చు. సూపర్‌గున్నాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొంచెంమంది మైదా పిండి కూడా వేస్తారండి. ఒక హాఫ్ వరకు. నేనైతే వేయట్లేదు. అంత హెల్త్‌కి మంచిది కాదని ఓన్లీ గోధుమ పిండే వేస్తున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్లు నెయ్యి, కొంచెం సాల్టు, అలాగే చప్పగా ఉండకూడదని ఒక స్పూను చక్కెర వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. మన నెయ్యి అనేది మొత్తం కలిసిపోవాలండి. ఎక్కడా ఉండకూడదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకి హోలిగలు చేసుకునేటప్పుడు బాగా ప్రెస్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. చూసారా? ఇంత సాఫ్ట్‌గా ఉండాలి. చక్కెర అనేది కరగకుండా ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి. మళ్ళా మనం అలాగే పెడతాం కదా! అప్పుడు నాని కరిగిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక 2 మినిట్స్ బాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. అప్పుడే మనకి చాలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలా నెయ్యి అనేది పైన ఇలా పూసుకొని మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అంతలోపు మనం వేరే ప్రాసెస్ అనేది చేసుకుందాం. బెల్లం అనేది సమానంగా తీసుకోవాలండి. స్వీట్ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఎలాగైనా బావుంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 ½ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను కదా! అందుకే 2 కప్స్ అనేది వాటర్ ఏస్తున్నాను. ఇప్పుడు ఇది బాండీ పొయ్యి మీద పెట్టుకొని బాగా కరగనివ్వాలండి. పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగిపోయి మనకి నీళ్ళనేది తెర్లుతూ ఉండాలి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది వేడి మీద. మనం ఇన్‌స్టంట్‌గా తొందరగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇది పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో పప్పులనేవి తీసుకోవాలండి. మంచి పప్పులండి. నేను 1 ½ కప్పు తీసుకుంటున్నాను. ఇవి మెత్తగా ఆడించుకోవాలి. అప్పుడే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనము బాండీ పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యేసుకుంటున్నాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఆ పిండిని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మరి శనగపిండి అయినా వాడుకోవచ్చు. కానీ మనం శనగబెల్లు అందరూ తింటారో లేదో అని నేను ఇది చెప్తున్నాను. శనగపప్పు తినకూడనప్పుడు ఇలా చేసుకుంటే మనం ఇంట్లో అందరూ తినొచ్చండి. 1, 2 తింటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడు మన వాళ్ళు అందరూ తినొచ్చు కదా! ఒకరు తిని ఒకరు ఉండడం అంటే పండగప్పుడు బాగుండదు కదా! ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పానకం ఇందులో పోసుకోవాలండి. మనం ఒకేసారి పోసేయకూడదు. నేనైతే 3 టైమ్స్‌గా పోస్తున్నాను. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా అంతా ఈవెన్‌గా కలుపుకోవచ్చు. జారుడుగా అవుతదన్న భయం కూడా లేదండి. కరెక్ట్ కొలతలతో చేస్తే మనకి పూర్ణం అనేది సాఫ్ట్‌గా ఉండి సూపర్‌గుంటుంది. 2, 3 రోజులైనా నిల్వుంటుందండి. ఇలా అంతా ఒకసారి వేసుకొని కలుపుకున్నాక మళ్ళా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలనేది ఉండకుండా అసలే. అప్పుడే మనకి మొత్తం అంతా సాఫ్ట్‌గా మిక్స్ అయ్యి సూపర్‌గుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇది ఇలా అయిన తర్వాత నేనైతే 3 యాలకులనేవి తీసుకొని వేసుకుంటున్నాను. మీరు పొడి చేసుకొనైనా ఏసుకోవచ్చండి. ఇలా స్వీట్స్‌లో యాలకులు వేయడం వల్ల హెల్త్ పరంగా బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుందండి ఆ ఫ్లేవర్ తోటి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి పూర్తిగా. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ గానీ, మామూలుగా అయినా కానీ నెయ్యి అనేది కొంచెం పూసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి మన చపాతీ పిండనేది. అప్పుడు పూర్ణం బాల్స్ ఎంత సైజు ఉంటావో అదే సైజులో తీసుకుంటే మనకి ఈక్వల్‌గా సరిపోతుందండి. కొంచెం ఎక్స్‌ట్రా పిండొస్తుంది. దాన్ని తీసేసుకొని మనం చెయ్యికి నెయ్యి కానీ, నూనె కానీ రాసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకుంటే ఓలిగలనేవి మనకి సూపర్‌గా వస్తాయండి. మీరు కావాలనుకుంటే రోటీ మేకర్‌తో అయినా చేసుకోవచ్చండి. లేదా మనం ఇంట్లో చపాతీలు ప్రెస్ చేసే దాంతో అయినా స్లోగా రోల్ చేసుకుంటే బాగా వస్తాయి. అయితే ప్రెషర్ అనేది మనం స్లోగా ఇవ్వాలండి. అప్పుడే మనకి పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఘీ అనేది అప్లై చేసుకొని అందులోకి మనం చేసి ఓలిగల్ని వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకోవాలండి.
చూసారా అంత చక్కగా ఉన్నా కదా. ఇప్పుడు మనము కావాలనుకుంటే 2 సైడ్స్ కూడా గీతో రోస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.